మ్యాడ్ మ్యాక్స్. మోనా చూడు, ఇది మైండ్ కంట్రోలర్ బి రోబోట్. ఇది ఎలాంటి రోబోట్ నైనా కనిపెట్టి దాని చెవిలో జొరబడి మెదడులోకి దూరిపోతుంది. ఆ తరువాత మెదడుని తన ఆధీనంలోకి తెచ్చుకొని ఆ రోబోట్ ని ఇక్కడికి తీసుకురాగలదు. మీరు జీనియస్ బాస్, సూపర్ డూపర్ జీనియస్. మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు, కానీ తను కరెక్ట్ బాస్, తను కరెక్ట్. ఓహో, ఈ తేనెటీగ ఎక్కడి నుంచి వచ్చింది బాస్? జాగ్రత్త, ఇది బలంగా కాటు వేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి బాస్, దీన్ని ఇప్పుడే చితగొట్టి బయట పారేస్తాను, లేదంటే ఇది మిమ్మల్ని కుట్టేస్తుంది. ఎవరైనా నన్ను కాపాడండి. నేను కాపాడతాను బాస్, దీన్ని తరిమేస్తాను. నన్ను కాపాడండి బాస్. టింబక్టూన్ ఆగు, నీకే చెప్తున్నాను ఆగు. స్టాప్. నేను ఆగిపోతే అది మిమ్మల్ని కుట్టేస్తుంది బాస్. ఎలాగైనా సరే దీన్ని ఇక్కడి నుంచి తరిమేయకపోతే నాకు నిద్ర పట్టదు బాస్. బాస్ తనొక దద్దమ్మ, సూపర్ డూపర్ దద్దమ్మ. తను చెప్పింది కరెక్ట్ బాస్, తను చెప్పింది కరెక్ట్. బాస్, నేను దాన్ని తరిమేశాను. మీరు తప్పించుకున్నారు బాస్, మీరు తప్పించుకున్నారు. నేను తప్పించుకున్నాను, కానీ నువ్వు తప్పించుకోలేవు. బాస్, ఏమైంది బాస్? అసలు మీకు కోపం ఎందుకు వచ్చింది బాస్? వేగంగా పరిగెత్తు, ఇంకా వేగంగా. నేను డాంకీని, హార్స్ని కాదు, ఇంకా వేగంగా పరిగెత్తడానికి. మీరు అలా చక్కర్లు కొట్టిరండి, నేను ఇక్కడ కాస్త పొట్ట నింపుకుంటాను. బాస్ బాస్, మిషన్ పూర్తయిపోయింది. మైండ్ ని కంట్రోల్ చేసే ఆ తేనెటీగ ఆ రోబోట్ చెవిలోకి వెళ్ళిపోయింది బాస్. ఇక రోబోట్ ని ఎవ్వరూ కాపాడలేరు, ఎవ్వరూ కాపాడలేరు. మీరు జీనియస్ బాస్, సూపర్ డూపర్ జీనియస్. వీర్ చూడు, ఆ వజ్రం ఎంత బాగుందో. అయితే ఒక్కసారైనా దాన్ని దగ్గర నుంచి చూడాలనుంది. ఎగ్జిబిషన్ లో చూడొచ్చులే. మ్యాడ్ మ్యాక్స్. ఫుర్సత్గంజ్ లో ప్రపంచంలోనే అత్యంత విలువైన రెడ్ డైమండ్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. రెడ్ డైమండ్. టింబక్టూన్, ఇప్పుడు చెప్పు, నా బుర్రలో ఏం తిరుగుతోందో? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? బాస్ బాస్, నేను అసలు మీ బుర్రనే చూడలేకపోతున్నాను. ఇక అందులో ఏం తిరుగుతోందో ఎలా చెప్పగలను? నీకు పొట్ట పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. పనికిరాని దద్దమ్మ. నేను వజ్రాల దొంగ నట్వర్లాల్ ని పిలిచాను. అతను వజ్రాన్ని దొంగిలిస్తానని సవాలు చేస్తాడు. అప్పుడు ఈ ఫుర్సత్గంజ్ గౌరవాన్ని కాపాడడానికి డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ తప్పకుండా వస్తాడు. అప్పుడు మనం వాణ్ణి పట్టుకుందాం. మీరు జీనియస్, మీరు సూపర్ జీనియస్ బాస్. తను చెప్పింది కరెక్ట్ బాస్, తను చెప్పింది కరెక్ట్. నేను ఫుర్సత్గంజ్ నుంచి ఆ వజ్రాన్ని దొంగిలించబోతున్నాను. ఎవరైనా అడ్డుకోవాలంటే అడ్డుకోవచ్చు. ఇది నా బహిరంగ సవాల్. ఈ నట్వర్లాల్ని ఇంతవరకు ఎవరు పట్టుకోలేకపోయారు, ఇక ముందు కూడా పట్టుకోలేరు. ఒకవేళ అతను ఎరుపు వజ్రం దొంగిలించినట్లయితే ఈ పురుషత్గంజ్కున్న పేరు పోతుంది. తాతయ్య, నేను అక్కడికి వెళ్తాను, నిఘా వేస్తాను. నేను మన ఫుర్సత్గంజ్ కి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాను.
వావ్! ఆ ఎరుపు వజ్రం ఎంత బాగుందో. ఆ దొంగ కూడా ఇక్కడే ఉండుంటాడు. చింటూ, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వజ్రాన్ని దొంగకి దొరకనివ్వకుండా చూడాలి. వీర్, ఇవాళ నేను చాలా మంచి కల కన్నాను. ఏం కల కన్నావు వీర్? పద. ఎలాంటి కల కన్నావు నువ్వు? నాకెందుకు కళలు రావడం లేదో తెలియటం లేదు. నువ్వు తాతయ్యను అడుగు, ఆయనే చెబుతారు. వీర్, ఇదిగో దీని గురి చూసుకొట్టు. దాని మీదే కాదు, అన్నిటి మీద గురిపెట్టి కొడతాను. ఇదిగో చూడు. అరే, నేను ఇక్కడేం చేస్తున్నాను? నిప్పంటుకుంది, బస్సుకు నిప్పంటుకుంది. పారిపోండి, పారిపోండి. బాగా ఆకలిస్తుంది, వెంటనే వెళ్ళి ఏదో ఒకటి తినాలి. అటు చూడు, ఆ బస్ తగలబడిపోతోంది. ఎవరైనా నా బిడ్డని కాపాడండి, నా బిడ్డ లోపల ఉండిపోయాడు. బిడ్డ లోపల ఉన్నాడా? వీర్, ఆ బిడ్డను కాపాడాలి. ఎవరైనా నా బిడ్డని కాపాడండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆన్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆన్. ఒక రోబో బాయ్, ఇతనే మన సూపర్ బాయ్. ఇది రోబో బాయ్, 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 ఇది రోబో బాయ్. ఇదిగోనమ్మా నీ బిడ్డను తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. వీర్, నీ చేతిని తుడిచేసుకో. తాతయ్య ఏం చేస్తున్నారు?
నీ కోసం ఫైర్ సూట్ తయారు చేస్తున్నాను. ఎప్పుడైనా మంటల్లోకి వెళ్ళినప్పుడు నీకు ప్రమాదం జరగకుండా ఉండడానికి. నువ్వు ఈ సూట్ని ధరించాల్సి వచ్చినప్పుడు ఫైర్ సూట్ ఆన్ అని చెప్పు. అప్పుడు ఈ సూట్ వచ్చేస్తుంది. మ్యాడ్ మ్యాక్స్. నువ్వు నా వెనకాలే ఎందుకు తిరుగుతున్నావు? బాస్, నేను మీ ఫాలోవర్ని కదా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతూనే ఉంటాను. కోపం వచ్చింది, చాలా చాలా కోపం వచ్చింది. నువ్వు అసలు దేనికి పనికిరావు. ఆ ప్రేమ్ సహాయ్ రోబోట్ ని పట్టుకోలేకపోయావు. నువ్వు నా కంటికి కనిపించకు వెళ్ళావు. గంజ్లో రోబోట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. వివిధ దేశాల నుంచి ప్రజలు తమ రోబోట్లను తీసుకొస్తున్నారు. మ్యాడ్ మ్యాక్స్ ఆనందం వచ్చింది.